చూసిన హృదయం ప్రేమ కథ పార్ట్ 4. ఆశ్రిత ఇంట్లో ఉత్సాహం మొదలైంది. ఇంతకాలం మాటల్లో మాత్రమే ఉన్న అమెరికా వరుడు ఇప్పుడు నిజంగా రాబోతున్నాడు. అమ్మ వంటగదిలో కొత్త పాత్రలు తెచ్చి స్పెషల్ వంటకాలు చేయమని పని మనిషికి ఆదేశించింది. తండ్రి ఒక పెద్ద బహుమతి పెట్టే తెచ్చి లివింగ్ రూమ్ మధ్యలో పెట్టాడు. ఆశ్రితకు మాత్రం ఈ ఏర్పాట్లన్నీ కత్తి కంచం మీద నడిచినట్టే అనిపించింది. ఆమె గదిలోని అద్దంతో తనని తాను చూసుకుంటూ ఆలోచించింది. ఇది నా జీవితం కదా, ఎందుకు నా కోసం నేను మాట్లాడకూడదు అని అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం తల్లిదండ్రుల ముందు ఏమీ అనలేక ఆమె లోపల తట్టుకుంటూనే ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం వరుడు వచ్చాడు. తెల్లటి షర్ట్, కోటు, కళ్ళద్దాలు అన్నీ వేసుకొని అన్ని మేధావిగా కనిపించేలా ఉంది. ఆశ్రిత అతను ఓ అజ్ఞాత వ్యక్తి. అతన్ని మాటలు వినడం బోరింగ్గా అనిపించింది. వరుడు తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెబుతుంటే ఆశ్రిత మనసులో మాత్రం సాయి గిటార్ స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఏకకాలంలో 2 లోకాలు కనిపిస్తున్నాయి. ఒకటి అమెరికా బంగారు భవిష్యత్తు, ఇంకొకటి సాయి గిటార్లు దాగి ఉన్న ఆమె హృదయం. ఇక సాయి ఇంట్లో మరో వాతావరణం. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. తండ్రి గర్వంగా అన్నాడు, ఇది నీకు అవకాశం. నువ్వు ఎక్కడో ర్యాప్ మ్యూజిక్స్ అని తిరుగుతున్నావు, కానీ భవిష్యత్తు అంటే ఇదే. ఇంటర్వ్యూకి వెళ్ళి సెట్ అయిపో అని అంటాడు. సాయి మనసులో కలత. ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేక సంగీతం పట్టుకోవాలా, తండ్రిని బాధ పెట్టకూడదు అని అనుకుంటాడు. కానీ ఆశ్రితను వదిలి వెళ్ళడం అంటే నా హృదయాన్ని వదిలేయడమే అని అనుకుంటాడు. సాయంత్రం గిటార్ తీసుకొని అతను టెర్రస్కి వెళ్తాడు. చీకట్లో తన గిటార్ తీగలను వాయిస్తూ రాసిన పాటలలో అతని మనసు బయటకి పొంగుతుంది. ఈ మార్గాలు ఎన్ని దారులు చూపినా నా హృదయం నిన్నే చేరుతుంది. ఈ వసంతం ఎన్ని రంగులు చూపినా నా కళ్ళల్లో నువ్వే కనిపిస్తావు. ఆ రాత్రి ఆశ్రిత సాయి మళ్ళీ లైబ్రరీ వెనుక ప్రాంగణంలో కలుసుకున్నారు. వర్షం పడిన తర్వాత తడిగాలి, చెట్ల నుంచి జారుతున్న నీటి చుక్కలు, నేలపై తడిబారిసిన వాతావరణంలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఆశ్రిత గట్టిగా చెప్పింది, సాయి, నిన్ను వదిలేస్తేనే అందరూ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను, కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఏమవుతుందో నాకు నువ్వు కావాలి అని అంటుంది. సాయి ఆమె చేతిని పట్టుకొని అన్నాడు, మన ప్రేమని దాచుకుంటే అది బలహీనమవుతుంది. మనం దాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాలి. ఏమి జరిగినా మనం ఒకరినొకరు అడ్డంగా ఉంటాం అని అంటాడు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు, చేతుల్లో ధైర్యం. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఒక మౌనం ప్రతిజ్ఞ పుట్టింది. ఇక ముందున్న రోజులలో వారిద్దరిని పరీక్షలతో నిండిపోయాయి. ఆశ్రిత ఇంట్లో వరుడి కుటుంబం మళ్ళీ వస్తుంది. ముహూర్తం గురించి మాట్లాడతారు. సాయి తండ్రి కూడా ఇంటర్వ్యూ ఫలితాల గురించి అడుగుతూనే ఉంటాడు. కానీ ఇక విషయం మాత్రం నిజం. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఇప్పుడు కల కాదు, అది జీవితం అయ్యింది. మరి కథ ఇప్పుడు ఒక పెద్ద మలుపు దగ్గరికి వచ్చింది. తల్లిదండ్రుల ఒత్తిడి, వరుడు ఇంటర్వ్యూ, ఇద్దరి మధ్య ధైర్యం, ఇదంతా వారిద్దరి భవిష్యత్తుని పూర్తిగా మార్చబోతుంది. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుంది? వరుడి కుటుంబం రెండోసారి రాక, ఆశ్రిత చెప్పిన మాటలు, సాయి ఇంటర్వ్యూలో జరిగిన మలుపు, ఇద్దరు తీసుకున్న ధైర్యం అడుగు, ఏం జరగబోతుందనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది.